కంప్యూటర్లు మరియు కృత్రిమ మేధస్సు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉన్న ప్రపంచంలో ఈ పురోగతికి మార్గం సుగమం చేసిన మార్గదర్శకుల గురించి ఆలోచించడం మనోహరంగా ఉంటుంది. ఆధునిక ప్రపంచాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు, కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు తర్కవేత్త అయిన అలాన్ ట్యూరింగ్ అటువంటి దార్శనికుడు. అతని అద్భుతమైన కథ మానవ చాతుర్యం, పట్టుదల మరియు ఆవిష్కరణ శక్తికి నిదర్శనం. 20వ శతాబ్దపు ఆరంభంలో జన్మించిన ట్యూరింగ్ జీవితం ప్రకాశం, విషాదం మరియు చివరికి తరాలకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వం ద్వారా గుర్తించబడింది. అలాన్ ట్యూరింగ్ జూన్ 23, 1912న లండన్లోని మైదావేల్లో జూలియస్ మరియు ఎథెల్ ట్యూరింగ్లకు జన్మించాడు. అతని తండ్రి ఇండియన్ ఇంపీరియల్ సర్వీస్లో సివిల్ సర్వెంట్, మరియు ట్యూరింగ్ ప్రారంభ సంవత్సరాల్లో కుటుంబం భారతదేశంలో కొంతకాలం గడిపింది. అయినప్పటికీ వారు వెంటనే ఇంగ్లాండ్కు తిరిగి వచ్చారు. అక్కడ గణితం మరియు విజ్ఞాన శాస్త్రంలో ట్యూరింగ్ యొక్క సహజ అభిరుచి కనిపించడం ప్రారంభమైంది. అతను ఆసక్తిగల పిల్లవాడు, తరచుగా వాటి అంతర్గత పనితీరును అర్థం చేసుకోవడానికి గడియారాలు మరియు ఇతర యాంత్రిక పరికరాలను విడదీయడం మరియు తిరిగి కలపడం. ఈ సహజసిద్ధమైన ఉత్సుకత మరియు సమస్య పరిష్కారం పట్ల మక్కువ అతని భవిష్యత్ ప్రయత్నాలకు ముఖ్య లక్షణంగా మారతాయి. ట్యూరింగ్ పెరిగే కొద్దీ గణితం మరియు సైన్స్పై అతని ఆసక్తి మరింత పెరిగింది. అతను డోర్సెట్లోని సుప్రసిద్ధ షెర్బోర్న్ స్కూల్లో చదివాడు. అక్కడ అతను తన చదువులో, ముఖ్యంగా గణితంలో రాణించాడు. ట్యూరింగ్ యొక్క ఉపాధ్యాయులు అతని అసాధారణ ప్రతిభను గుర్తించి అతని అభిరుచులను కొనసాగించమని ప్రోత్సహించారు. 1931లో అతను ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన కేంబ్రిడ్జ్లోని కింగ్స్ కాలేజీలో గణిత శాస్త్రాన్ని అభ్యసించాడు. కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలోనే ట్యూరింగ్కు లాజిక్, ఫిలాసఫీ మరియు కంప్యూటర్ సైన్స్పై మోహం ఏర్పడింది. అతను కర్ట్ గోడెల్ మరియు బెర్ట్రాండ్ రస్సెల్ వంటి ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞులు మరియు తార్కికుల రచనలపై తీవ్ర ఆసక్తిని కనబరిచాడు. ఇది తరువాత అతని స్వంత సంచలనాత్మక పరిశోధనను ప్రభావితం చేసింది. ట్యూరింగ్ యొక్క విద్యా నైపుణ్యం మరియు పరిశోధన సామర్థ్యాలు త్వరలో అతని సహచరులు మరియు సలహాదారుల దృష్టిని ఆకర్షించాయి. 1936లో అతను ఆన్ కంప్యూటబుల్ నంబర్స్ అనే సెమినల్ పేపర్ను ప్రచురించాడు. ఇది యూనివర్సల్ ట్యూరింగ్ మెషిన్ భావనను పరిచయం చేసింది. ఈ విప్లవాత్మక ఆలోచన కంప్యూటర్ కోసం ఒక సైద్ధాంతిక నమూనాను ప్రతిపాదించింది, ఇది ఏదైనా ఇతర కంప్యూటర్ యొక్క ప్రవర్తనను అనుకరించగలదు, తగినంత సమయం మరియు జ్ఞాపకశక్తిని అందించింది. ఈ భావన యొక్క చిక్కులు లోతైనవి, మరియు ఇది ఆధునిక కంప్యూటర్ సైన్స్ అభివృద్ధికి పునాది వేసింది. పేపర్ ట్యూరింగ్ టెస్ట్ అనే కాన్సెప్ట్ను కూడా పరిచయం చేసింది, ఇది మనిషికి సమానమైన లేదా వేరు చేయలేని తెలివైన ప్రవర్తనను ప్రదర్శించే యంత్రం యొక్క సామర్థ్యానికి కొలమానం. మరుసటి సంవత్సరం ట్యూరింగ్ కేంబ్రిడ్జ్లోని కింగ్స్ కాలేజీకి సహచరుడిగా ఎన్నికయ్యాడు. ఇది అకాడమిక్ కమ్యూనిటీలో అతని పెరుగుతున్న స్థాయికి నిదర్శనం. అతను గణితం, తర్కం మరియు కంప్యూటర్ సైన్స్ మధ్య సంబంధాలను అన్వేషిస్తూ తన పరిశోధనలో పని చేస్తూనే ఉన్నాడు. ఈ కాలంలో ట్యూరింగ్ యొక్క పని అత్యంత ప్రభావవంతమైనది మరియు అతను సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ అభివృద్ధిలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. అతని ఆలోచనలు మరియు భావనలు ఆ సమయంలో సైద్ధాంతికంగా ఉన్నప్పటికీ తరువాత ఆధునిక కంప్యూటర్లు మరియు కృత్రిమ మేధస్సు అభివృద్ధికి పునాదిగా మారాయి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం ట్యూరింగ్ కెరీర్లో గణనీయమైన మలుపు తిరిగింది. 1939లో అతను ఇంగ్లాండ్లోని ఒక రహస్య పరిశోధనా కేంద్రమైన బ్లెచ్లీ పార్క్లోని ప్రభుత్వ కోడ్ మరియు సైఫర్ స్కూల్లో చేరాడు. ఇక్కడ జర్మన్ ఎనిగ్మా కోడ్ను ఛేదించడంలో ట్యూరింగ్ కీలక పాత్ర పోషించాడు. ఇది నాజీ మిలిటరీ వారి దళాలతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఒక సంక్లిష్టమైన ఎన్క్రిప్షన్ సిస్టమ్. రోటర్లు మరియు ప్రత్యామ్నాయ పట్టికల యొక్క క్లిష్టమైన వ్యవస్థతో ఎనిగ్మా యంత్రం విడదీయలేనిదిగా భావించబడింది. అయినప్పటికీ ట్యూరింగ్, గోర్డాన్ వెల్చ్మన్ మరియు హ్యూ అలెగ్జాండర్తో సహా అతని సహచరులతో కలిసి కోడ్ను అర్థం చేసుకోగలిగే యంత్రాన్ని అభివృద్ధి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. ఎనిగ్మా కోడ్పై ట్యూరింగ్ చేసిన పని మిత్రరాజ్యాలకు కీలకమైన ప్రయోజనాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. ట్యూరింగ్ నేతృత్వంలోని బ్లెచ్లీ పార్క్లో కోడ్ బ్రేకింగ్ ప్రయత్నాలు బ్రిటిష్ వారు
జర్మన్ సైనిక కార్యకలాపాలను ఊహించి సిద్ధం చేసేందుకు అనుమతించాయి, చివరికి లెక్కలేనన్ని మంది ప్రాణాలను కాపాడారు మరియు యుద్ధాన్ని తగ్గించారు. యుద్ధ ప్రయత్నాలకు ట్యూరింగ్ చేసిన కృషి అపారమైనది మరియు అతని కోడ్ బ్రేకింగ్ నైపుణ్యాలను అతని సహచరులు మరియు ఉన్నతాధికారులు గుర్తించారు. అతని పని వివరాలు చాలా సంవత్సరాలుగా వర్గీకరించబడినప్పటికీ మిత్రరాజ్యాల విజయంలో ట్యూరింగ్ పాత్ర ఇప్పుడు విస్తృతంగా గుర్తించబడింది. యుద్ధానంతర కాలంలో ట్యూరింగ్ కంప్యూటర్ సైన్స్ రంగంలో గణనీయమైన కృషిని కొనసాగించాడు. 1946లో అతను ఆటోమేటిక్ కంప్యూటింగ్ ఇంజిన్ లేదా ఏస్ ఆధునిక కంప్యూటర్లకు పూర్వగామిగా మారే స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ కోసం డిజైన్ను ప్రతిపాదించాడు. ఏస్ అనువైన మరియు బహుముఖ యంత్రంగా రూపొందించబడింది, ఇది విస్తృత శ్రేణి లెక్కలు మరియు అనుకరణలను చేయగలదు. ప్రాజెక్ట్ చివరికి నిలిపివేయబడినప్పటికీ ట్యూరింగ్ యొక్క రూపకల్పన 1940ల చివరలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కాలిక్యులేటర్ లేదాతో సహా తరువాతి కంప్యూటర్ల అభివృద్ధిని ప్రభావితం చేసింది. ట్యూరింగ్ కృత్రిమ మేధస్సు రంగానికి కూడా ముఖ్యమైన సహకారాన్ని అందించాడు, యంత్ర అభ్యాస భావన మరియు తెలివైన యంత్రాలను సృష్టించే అవకాశాన్ని అన్వేషించాడు. ట్యూరింగ్ తన 1950 పేపర్లో కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ లో ట్యూరింగ్ ఒక సాధారణ ప్రయోగాన్ని ప్రతిపాదించాడు. దీనిని ఇప్పుడు ట్యూరింగ్ టెస్ట్ అని పిలుస్తారు, ఒక యంత్రం మనిషికి సమానమైన లేదా వేరు చేయలేని తెలివైన ప్రవర్తనను ప్రదర్శించగలదా అని నిర్ధారించడానికి. ఈ కాగితం కృత్రిమ మేధస్సు యొక్క సంభావ్యత మరియు ఆలోచించగలిగే మరియు నేర్చుకోగల యంత్రాలను సృష్టించే నీతి గురించి తీవ్రమైన చర్చకు దారితీసింది. అతను అనేక విజయాలు సాధించినప్పటికీ ట్యూరింగ్ జీవితంలో సవాళ్లు లేకుండా లేవు. 1952లో ఆ సమయంలో చట్టవిరుద్ధమైన వ్యక్తితో అతని సంబంధానికి అతను అరెస్టయ్యాడు మరియు స్థూల అసభ్యతకు పాల్పడ్డాడు. ఇది తీవ్రమైన వ్యక్తిగత పోరాటానికి దారితీసింది. ఈ సమయంలో ట్యూరింగ్ రసాయన కాస్ట్రేషన్ చేయించుకోవలసి వచ్చింది. ఈ అనుభవం అతని మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చివరికి జూన్ 7, 1954న 41 సంవత్సరాల వయస్సులో అతని విషాద మరణానికి దోహదపడింది. ఆత్మహత్యగా పరిగణించబడిన అతని మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు చర్చనీయాంశంగా మరియు ఊహాగానాలుగా మిగిలిపోయాయి. నేడు అలాన్ ట్యూరింగ్ కంప్యూటర్ సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. అతని వారసత్వం అతని సాంకేతిక సహకారాలకు మించి విస్తరించింది, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు ఆవిష్కర్తల తరాలకు స్ఫూర్తినిస్తుంది. 2009లో బ్రిటిష్ ప్రభుత్వం ట్యూరింగ్ చికిత్సకు అధికారికంగా క్షమాపణలు చెప్పింది మరియు 2013లో మరణానంతరం అతని నేరారోపణకు క్షమాపణ చెప్పబడింది. అలాన్ ట్యూరింగ్ యొక్క కథ పట్టుదల, సృజనాత్మకత మరియు జ్ఞానం యొక్క సాధన యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. అతని జీవితం మరియు పని సాధ్యమైన వాటి యొక్క సరిహద్దులను నెట్టడానికి, సాంప్రదాయిక జ్ఞానాన్ని సవాలు చేయడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి మాకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆధునిక సాంకేతికతపై ట్యూరింగ్ ప్రభావం అపరిమితమైనది. కంప్యూటర్ సైన్స్ యొక్క సైద్ధాంతిక పునాదులపై అతని పని వ్యక్తిగత కంప్యూటర్లు మరియు స్మార్ట్ఫోన్ల నుండి ఇంటర్నెట్ మరియు కృత్రిమ మేధస్సు వరకు ప్రతిదాని అభివృద్ధిని ప్రభావితం చేసింది. అతను తన 1936 పేపర్లో ప్రవేశపెట్టిన యూనివర్సల్ ట్యూరింగ్ మెషిన్ యొక్క భావన కంప్యూటర్ సైన్స్లో ప్రాథమిక ఆలోచనగా మిగిలిపోయింది మరియు ఎనిగ్మా కోడ్పై అతని పని తరాల క్రిప్టోగ్రాఫర్లు మరియు కోడ్బ్రేకర్లను ప్రేరేపించింది. అతను 1950లో ప్రతిపాదించిన ట్యూరింగ్ పరీక్ష యంత్రాల మేధస్సును కొలవడానికి ఒక బెంచ్మార్క్గా మిగిలిపోయింది మరియు మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అతని ఆలోచనలు క్షేత్రాన్ని ఆకృతి చేస్తూనే ఉన్నాయి. మేము ట్యూరింగ్ యొక్క విశేషమైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు మానవ చాతుర్యం మరియు ఆవిష్కరణల శక్తి ప్రపంచాన్ని మార్చగలదని మేము గుర్తు చేస్తున్నాము. ట్యూరింగ్ కథ సైన్స్ అండ్ టెక్నాలజీలో వైవిధ్యం మరియు చేరిక యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం మరియు అతని వారసత్వం జీవితంలోని అన్ని అంశాలలో సమానత్వం మరియు అంగీకారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. అతను ఎదుర్కొన్న సవాళ్లు ఉన్నప్పటికీ
ట్యూరింగ్ తన పనికి మరియు అతని దృష్టికి కట్టుబడి ఉన్నాడు మరియు కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అతని సహకారం కొత్త తరాల పరిశోధకులు మరియు ఆవిష్కర్తలను ప్రేరేపించడం మరియు ప్రభావితం చేయడం కొనసాగిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ట్యూరింగ్ యొక్క వారసత్వం అనేక విధాలుగా గుర్తించబడింది మరియు జరుపుకుంది. అలాన్ ట్యూరింగ్ ఇయర్ 2012లో అతని జన్మ శతాబ్ది జ్ఞాపకార్థం నిర్వహించబడింది. సమావేశాలు, ప్రదర్శనలు మరియు ఉపన్యాసాలతో సహా అనేక రకాల కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను కలిగి ఉంది. పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో కంప్యూటర్ సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ట్యూరింగ్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ప్రముఖ సాంకేతిక సంస్థలు మరియు సంస్థల మద్దతుతో ఈ చొరవ తదుపరి తరం కంప్యూటర్ శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలను ప్రేరేపించడం మరియు విద్యావంతులను చేయడం మరియు ఆధునిక సమాజంలో కంప్యూటర్ సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు యొక్క ప్రాముఖ్యతపై మంచి అవగాహనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముగింపులో, అలాన్ ట్యూరింగ్ కథ ఆవిష్కరణ, పట్టుదల మరియు సృజనాత్మకత యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన రిమైండర్. అతని వారసత్వం కొత్త తరాల పరిశోధకులు, శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలను ప్రేరేపించడం మరియు ప్రభావితం చేయడం కొనసాగిస్తుంది మరియు కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆయన చేసిన కృషి ఆధునిక సాంకేతికతలో ప్రాథమిక భాగం. మేము భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో వైవిధ్యం మరియు సమగ్రతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మేము గుర్తుచేస్తున్నాము మరియు జీవితంలోని అన్ని అంశాలలో సమానత్వం మరియు అంగీకారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. అలాన్ ట్యూరింగ్ యొక్క కథ శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుంది. మానవ చాతుర్యం మరియు ఆవిష్కరణల శక్తి ప్రపంచాన్ని మార్చగలదని మరియు ఒక వ్యక్తి యొక్క పని యొక్క ప్రభావం రాబోయే తరాలకు అనుభూతి చెందుతుందని గుర్తుచేస్తుంది.